ఆ ఇద్దరు ఒకప్పుడు ఒకే పార్టీ నేతలు. రాజకీయ కారణాలతో ఒకరు పార్టీ మారితే ఇంకొకరు అదే పార్టీలో జిల్లాలో చక్రం తిప్పే నేతగా ఎదిగారు. ఇద్దరిది ఒకే నియోజకవర్గం కాకపోయినా రాజకీయ వైరం మాత్రం పతాక స్థాయికి చేరింది. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిని ఒకరు టార్గెట్ చేయడం కామన్ గా మారింది. ఇద్దరు నేతలు, రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధం పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృత చర్చకు దారితీస్తోంది. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు? వారి మధ్య వైరానికి కారణం ఏంటి? ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఫైట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ పతాక స్థాయికి చేరింది. 2 నెలలుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత దూకుడు పెంచిన కౌశిక్ రెడ్డి రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారు. ఏకంగా ఓ బ్లాక్ బుక్ రాస్తున్నానంటూ కాంగ్రెస్ నేతలకు వార్నింగులు ఇస్తున్నారు. ఇక కాంగ్రెస్ చేజార్చుకున్న హుజూరాబాద్ లో పాగా వేసేందుకు మంత్రి పొన్నం సపోర్ట్ తో హస్తం నేతలు జోరు చూపిస్తున్నారు. దీంతో తన నియోజకవర్గంలో ఇన్వాల్వ్ అవుతున్నాడనే కారణంతో మంత్రి పొన్నం ప్రభాకర్ పై అటాక్ మొదలు పెట్టారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. కౌశిక్ నేరుగానే పొన్నంపై అటాక్ చేస్తుండగా మంత్రి పొన్నం మాత్రం ఎక్కడా చలించడం లేదు. కౌశిక్ కు కౌంటర్ గా కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలతో మాటల దాడి చేయిస్తూ తనదైన రాజకీయం చేస్తున్నారు పొన్నం. పొన్నం ప్రభాకర్, కౌశిక్ రెడ్డి ఇద్దరూ ఒకప్పుడు కాంగ్రెస్ లో కలిసి పనిచేశారు. కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరి మొన్నటిదాకా ఎమ్మెల్సీగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా హుజూరాబాద్ రాజకీయాల్లో దూకుడు మీద సాగుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతో ప్రతిపక్ష నేతగా మిగిలిపోయారు. దీంతో ఇప్పుడు ఇద్దరు బద్ధశత్రువులుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్న కాంగ్రెస్ కౌశిక్ రెడ్డి విషయంలో రివర్స్ లో వెళుతున్నట్టు కనిపిస్తోంది. కౌశిక్ రెడ్డి దూకుడుతో హస్తం హైకమాండ్ హుజూరాబాద్ పై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. పార్టీ ఆదేశాలతో హుజూరాబాద్ లో మంత్రి పొన్నం జోక్యం పెరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న కౌశిక్ రెడ్డి మంత్రిపై వాగ్బాణాలు సంధిస్తున్నారు. రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం బూడిద దందాలో పొన్నంకి ముడుపులు ముడుతున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్ గా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ అటాక్ చేస్తున్నారు పొన్నం ఫాలోవర్స్. దీంతో వివాదం కాస్తా ముదిరి సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకునే స్థాయికి చేరింది. హుజూరాబాద్ లో ఒక రోజంతా హడావిడి నడిచింది. ఇక తన నియోజకవర్గంలో విద్యాశాఖ అధికారులతో సమీక్షిస్తే హాజరైన అధికారులకు డీఈఓ నోటీసులివ్వడం, తనపై కేసులు పెట్టడం వెనుక పొన్నం పాత్ర ఉందని మండిపడుతున్నారు కౌశిక్ రెడ్డి. అదేవిధంగా కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేయడంపైన వివాదం కోర్టుకెక్కింది. మంత్రి పొన్నం కనుసన్నల్లోనే హుజూరాబాద్ నియోజకవర్గ వ్యవహారాలు నడుస్తుండటం ఎమ్మెల్యేను మరింత అసంతృప్తికి గురిచేస్తోంది. ఈ కారణంతోనే మంత్రిని టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పదే పదే విమర్శల దాడి చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే ఏం మాట్లాడినా మంత్రి పొన్నం మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. రాజకీయాల్లో తనకంటే జూనియర్ అయిన కౌశిక్ రెడ్డి ఆరోపణలకు తాను స్పందించకుండా అనుచరులతోనే కౌంటర్లు ఇప్పిస్తున్నారు. కౌశిక్ రెడ్డికి కౌంటర్ ఇచ్చి తన స్థాయిని తగ్గించుకోను అన్నట్లు మంత్రి పొన్నం వ్యవహరిస్తున్నారు. అయితే కౌశిక్ రెడ్డి మాత్రం తగ్గేదలేదంటూ మంత్రిపై రోజు రోజుకు విమర్శల దాడి పెంచుతున్నారు. ఈ ఎపిసోడ్ ను పరిశీలిస్తున్న వారు సీనియర్లను టార్గెట్ చేస్తేనే తన పొలిటికల్ మైలేజ్ పెరుగుతుందనే ఆలోచనే ఎమ్మెల్యే విమర్శల వెనుక ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో సీనియర్ నేత ఈటల రాజేందర్ విషయంలోనూ, ఆ తరువాత అప్పటి పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఇలాగే కౌశిక్ రెడ్డి విమర్శలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా మొత్తానికి మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా సాగుతున్న పొలిటికల్ ఫైట్ తో కరీంనగర్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.